హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం ఎటువంటిది? రెండంచుల వాడి అయిన ఖడ్గము. దేవుని వాక్యము ఇంకా కొన్ని సందర్భాల్లో చూస్తే సుట్ వంటిది, అగ్ని వంటిది, ఇంకా ఖడ్గము. ఇప్పుడే అవుకున్నాం కదా ఖడ్గము అని. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ఇంకా మూలుగను విభజించునంత మట్టుకు దూచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే ఇప్పుడు ఈ వాక్యమును ఎందుకు ధ్యానించుకుంటున్నాము? ఎందుకయ్యానంటే బైబిల్ వలన ప్రమాదం ఏమైనా ఉందా? ఈ సత్వము కలిగినటువంటి ఈ బైబిల్ వలన ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక మూలముగా నేను అనేకులకు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యానంటే బైబిల్ వలన ఎవరికైనా ప్రమాదం ఉందా? వ్యతిరేకుల గురించి నేను మాట్లాడలేదు. వ్యతిరేకించేవారు ఎవరైనా వ్యతిరేకిస్తారు, ఎన్నైనా మాట్లాడతారు. కానీ వ్యతిరేకించని వారు ఎవరైతే దాంట్లో ఉన్న సారాన్ని పట్టుకొని ఉన్నారో, బైబిల్లో ఉన్న సారాన్ని పట్టుకొని ఆ సారాంగా జీవిస్తూ ఉన్నారో వారిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, బైబిల్ చాలా ప్రమాదకరమైనది సమాజానికి అని ఉండొచ్చు కొంతమందికి. ఎలాగా? ఎందుకు ప్రమాదకరం? అసలు ప్రమాదకరం చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు ప్రమాదకరం? బైబిల్ ప్రమాదకరం, నిజంగా ప్రమాదకరమా? ఎందుకు ప్రమాదం? ఇంకా 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 మా ప్రమాదం ఎట్లేదు? ఎవరికి? వ్యతిరేకముగా ఉన్న వారికి ఎవరైతే ప్రశ్నిస్తారో, అనగా దాంట్లో ఉన్న మంచిని కాకుండా కొన్ని విషయాలు చెప్తాను, చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. ఏంటంటే కొంతమంది కొన్ని లాజిక్లు మాట్లాడారు ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం. ఏమని తెలిసిన, సినిమాకి వెళ్తావు, సినిమాలో నువ్వు ఏం తీసుకుంటావు, ఏం చేస్తావు అంటే కొంతమంది ఒక సర్వేలు చేసినప్పుడు కొంతమంది కొన్ని విధంగా చెప్పారు. ఏంటయ్యానంటే సినిమా నేను ఒక కనువిందు కోసం, కన్నుల ఆనందం కోసం, లేదా నా చెవి వింటుంది కదా అక్కడ ఉన్న మ్యూజిక్ కోసం, సంగీతం కోసం, పాటల కోసం, లేదా ఆ డైలాగుల కోసం నేను వెళ్ళానని చాలా మంది ఇలా చెప్తూ వచ్చారు. చెప్తూ వచ్చినప్పుడు ఇంకొంత అన్నారు, నేను అందులో ఉన్న మంచిని తీసుకోవాలని వచ్చాను, లేదా అందులో ఉన్న చెడుని చూద్దాం, ఏం జరుగుతుందని చూద్దామని వచ్చాను. చాలా మంది చెప్పారు. సరే చెప్తా ఉంటే కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు, సినిమా చూడండి కానీ దాంట్లో ఉన్న మంచిని తీసుకోండి. ఇప్పుడు సినిమా పోలుస్తారా బైబిల్ని అనొచ్చు మీరు, చెప్తా ఉన్నారు వ్యతిరేకించే వారికి. సినిమాతో పోల్చేంత తక్కువ స్థాయి కాదు బైబిల్ది. మీరు అనుకున్నటువంటి నీచమైన స్థానంలో బైబిల్ లేదు. కానీ మీకు ఎందుకు వ్యతిరేకమైంది అంటే ప్రపంచంలో ఎన్నో లక్షల పుస్తకాలు ఉన్నాయి, కొన్ని వేల మంది రచించారు. ఆ స్థితిలో ఉన్న ఎన్ని పుస్తకాల్లో పెట్టినప్పటికీ బైబిల్ ఎక్కువగా బైబిల్ ఏదైనా ఉంది అనంటే బైబిలే.
ద్వేషించేదైనా ప్రేమించేదైనా ఒకటి బైబిలే. ఎందుకు ప్రేమిస్తారు, ఎందుకు లేదా ద్వేషిస్తారు ఎందుకు అయ్యానంటే, ఇప్పుడు చదువుకున్నాం కదా, రెండంచుల వాడి అయిన ఖడ్గమై ఉండి కీళ్లలోను మరలా ఇక్కడ మూలుగులలోను, అంటే మన ఎముకల్లో సత్తువ ఉంటుంది కదా, సత్తువ, ఆ సత్తువలోనికి దూరుచు, అంత లోపలికి దూరుచు కూడా అది ఏం చేస్తుందంటే మన హృదయాన్ని, తర్వాత మన తలంపుల్ని, మన ఆలోచనల్ని సరిచేస్తుంది. సరే, ఇలాగనే ఒక తప్పు పట్టడానికి, గతంలో ఒక ఆయన తప్పు పట్టడానికి వెళ్ళి బైబిల్లో ఏమంతా ఘనకార్యాలు ఉన్నాయి, బైబిల్లో ఎందుకు అంత ఇది ఉన్నాయి, ఎందుకు ఇంత ప్రచారం చేస్తున్నారని చాలా మంది చెప్తున్నారు కదా అని చెప్పేసి గతంలో ఒక ఆయన ఏం చేశారయ్యానంటే బైబిల్ని చదివి దాంట్లో ఉన్న తప్పును రాద్దామని వెళ్ళారు. ఇప్పటికైనా పేరు మోసినటువంటి పాస్టర్ గారు, ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షింపబడినటువంటి వ్యక్తి, ఆయన ఏం చేశారయ్యానంటే వెళ్ళారు, చదవడం స్టార్ట్ చేశారు. అది ముగించేటప్పటికి ఆయన క్రైస్తవుడిగా మారారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు, ఎవరైనా ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన ఏం చేశారయ్యానంటే రేడియో ప్రసంగాలు విని ఉంటారు మీరందరూ. 90s, 80s, 70s లో ఉంటే మీరు విని ఉంటారు. ఆయన రక్షింపబడింది కూడా ఈ యోహాను రాసినటువంటి సువార్తని చదువుతూ అందులో ఉన్న తప్పుల్ని వెతికి రాయాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే మార్క్ చేసుకుని పోతుంటే ఆయనలో ఉన్న తప్పులు వెతికింది. ఇప్పుడు మారి ఈ రోజు కూడా ఎందుకయ్యా బైబిల్ని ఇంత ద్వేషిస్తున్నారనంటే వాళ్ళలో ఉన్న తప్పుల్ని బయట పెడుతుంది, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యభిచార కార్యాలను బయట పెడుతుంది, వాళ్ళు చేస్తున్నటువంటి తాగుడు బానిసత్వానికి ఎవరైతే ఉన్నారో అవి బయట పెడుతుంది, వారు చేస్తున్న దొంగతనాన్ని బయట పెడుతుంది, వారు చేస్తున్నటువంటి అక్రమాలను బయట పెడుతుంది. కాబట్టి బైబిల్ని ద్వేషిస్తున్నారు. ఈరోజు చెప్తారు, కొన్ని విషయాలు చెప్తారు. ఏమని చెప్తారంటే పలానా దాంట్లో ఇట్లా రాయబడింది, పలానా దాంట్లో ఇట్లా రాయబడింది, అన్నా చెల్లెలు లేకపోతే తండ్రి కూతుళ్ళు అని చెప్తారు. అది రాయబడకపోతే మీకు తెలుసా? ఒకవేళ దీన్ని హైలైట్ చేయాలి, బైబిల్ని హైలైట్ చేయాలంటే అవన్నీ రాయడు కదా దేవుడు, రాయించడు కదా దేవుడు. ఎందుకు రాయబడింది అయ్యానంటే అది మనకు ఒక దృష్టాంతము, ఇలా జరిగితే ఇలా పరిణామాలు ఉంటాయి అని ఒక దృష్టాంతం అంతే. అది వదిలేసి అనేక మంది ఏం చేస్తున్నారంటే బైబిల్ని తప్పుపడుతున్నారు. ఏమని? ఈ విషయాల్ని బట్టి తప్పుపడుతున్నారు. ఈరోజు చాలా మంది బైబిల్ చాలా ప్రమాదకరమైనది, ప్రమాదకరమైనది ఎందుకు? అనేకులను రక్షిస్తుంది కాబట్టి ప్రమాదకరమైనది, అనేకుల యొక్క హృదయాలు మారుస్తుంది కాబట్టి ప్రమాదకరమైనది, అనేకుల యొక్క తలంపును మారుస్తుంది కాబట్టి ప్రమాదకరమైనది. ఈరోజు అనేకులు చెప్పేవాళ్ళు లేరు, కొన్ని పుస్తకాల గురించి వెల్లడిపరిచే వాళ్ళు లేరు. మేము అక్కడే ఉండి దాంట్లోనే ఉండి మేము దాన్ని నేర్చుకోవాలి, దాని ప్రకారంగా జీవించాలంటే వాటి గురించి చెప్పేవారు లేరు. దీని గురించి అనేకులు ఉన్నారు చెప్పేవారు, దీని గురించి అనేకులు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. అందుకే ఇదంటే అనేకులకు ద్వేషం, అందుకే ఈ వాక్యం అంటే అనేకులకు కోపం, వ్యతిరేకత. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, నా నిమిత్తం మీరు హింసింపబడుతూ మీ మీద చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ఏమై ఉన్నారు? ధన్యులు. అంత్య దినాల్లో వాక్యం కరువు అయిపోతుంది. కానీ ఎందుకు కరువు అవుతుంది అంటే ఇట్లాంటి వ్యతిరేకులు వస్తారు, అనేక విషయాల్లో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఒకరికి వందనాలు. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అదే రీతిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలి. ఆమేన్.